ఈసారి అయితే రేగిపళ్ళని అస్సలు వదలలేదు, మొత్తం పెరుక్కోవడానికి వచ్చాం. హాయ్ దోస్తు, నేను మీ బండపల్లి. ఈ రోజు అయితే డైరెక్ట్ గా అయితే చెట్టుకాడికే వచ్చేసాం. ఈ రోజు అయితే మొత్తం సంచి నింపుకొని పోదామని వచ్చాము. ఈసారి అయితే అన్ని మాయిపోయినాయి, చూస్తుంటే చాలా బాగున్నాయి. ఇవి మోసుకెళ్ళడానికి నేను ఒక్కనే రాలేదు. ఈసారి అయితే మా దండుపాలెం బ్యాచ్ తో అయితే వచ్చేసాను. చెట్లో ఉండాల్సిన కాయలన్నీ మా కవర్ లోనే ఉన్నాయి. మా పాటికి మేము కాయలు పెరుగుతుంటే ఇటు చూడండి, ఇంటికాడ కష్టపడరంటే ఎక్కడ కష్టపడుతున్నాడు. మొత్తానికి అయితే అన్ని పెరికేసాను. వీటిని ఇంకా నా స్టైల్లో అయితే ఉప్పు కారం ఎలా పెడతాను చూపిస్తే చూసేయండి. రేగిపళ్ళు సీజన్ ఫ్రూట్స్ దోస్తు, అస్సలు వదులుకోవద్దండి. ఇంకా ముందుగా అయితే నేను రేగిపళ్ళను బాగా కడిగేసాను. నెక్స్ట్ అయితే రేగిపళ్ళకి గాడ్లు పెట్టేసాను, ఎందుకంటే కారం బాగా పట్టడానికి. నేను అయితే ఇది మొదటిసారి చేయడము. మామూలుగా అయితే నేను ఉప్పు కారం అయితే అదుకొని చేస్తాను, కానీ ఈసారి డిఫరెంట్ గా ట్రై చేస్తాను, ఎలా ఉంటుందో చూద్దాం. నెక్స్ట్ ఒక కప్పులోకి ఉప్పు కారం రెండు కలుపుకొని కొద్దిగా వాటర్ వేసుకున్నాను. ఇంకైతే 2 గాయలు కొని వేసాను. ఉప్పు కారం రేణిగాయలు పట్టేలాగా బాగా కలుపుకున్నాను. కొద్దిగా టేస్ట్ కోసం నారింజ కొని వేసాను. ఇంకా రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ముందుగా మా రూమ్మేట్ ని అయితే బలి చేసాను. వాడైతే తిన్నాడు, బాగానే ఉందని చెప్పాడు. ఇంతలోనే మా అస్సాం బాబాయ్ కొని వచ్చేసాడు. ఇంకా ఆయనకు కొని ఇచ్చేసాను. టేస్ట్ చేసాడు. ఇంకా ఆయన తినకనే చెప్పేశాడు బాగుందని, కానీ నాకు ఎక్కడో కొడుతుంది, ఆయనకి బాగా కారం ఎక్కువ అయిపోయిందని. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ మా వైట్ గార్డ్ అయితే టేస్ట్ చేశాడు. అయితే బాగానే ఉంది అన్నాడు. ఫైనల్ గా అయితే నేను కూడా టేస్ట్ చేశాను. మొత్తానికి అయితే బల్లో ఉంది. ఇంకా నారింజ రెండు కలుపుకొని తింటే సూపర్ గా ఉంది. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి దోస్త్, చాలా బాగుంది. ఇలాంటి వీడియోస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.